హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త మామిడికాయ చట్నీ అంటే ఎవరికి ఇష్టం నుండో చెప్పండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము తీసుకుంది మీడియం సైజ్ 5 మామిడికాయలండి. వాటిని పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్ ఉన్న ప్యాన్లో 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. అలా కాకుండా కొద్దిసేపు ఆవాల్ని ఎండలో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. 2 ఎల్లిపాయ గడ్డలు పొట్టు తీసి మిక్సీ పట్టుకొని పేస్ట్ పెట్టుకోవాలి. అలాగే 150 గ్రామ్స్ ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. అవి కొంచెం హీట్ అయిన తర్వాత వాటిలో పచ్చి ఎల్లిపాయలు వేసుకోవాలి. అవి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆయిల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో 150 గ్రామ్స్ కారం కూడా అంతే తీసుకోవాలి. 150 గ్రామ్స్ కారం తీసుకోవాలి అండ్ 120 గ్రామ్స్ సాల్ట్ తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్ వేసుకొని తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదంతా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. అలా బాగా కలుపుకొని అంతా మిక్స్ అయిన తర్వాత మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అన్నీ వేసుకుంటూ వాటికి బాగా కారం పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక 12 అవర్స్ పక్కకు పెట్టుకోవాలి. 12 అవర్స్ తర్వాత మార్నింగ్ చూసేసరికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. దాన్ని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కారము అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా మామిడికాయ చట్నీ చేసుకోవచ్చు. కొత్తగా మామిడికాయ చట్నీ చేసేవాళ్ళు కొంతమందికి చేయడం రాదు. ఇలా మెజర్మెంట్స్ చూసుకొని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి. అంతే, రెడీ అయిపోయింది. దాన్ని ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది ఎన్ని డేస్ అయినా ఉంటుందండి, పాడవదు. మామిడికాయ చట్నీ డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో అన్నం పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దాంట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే మామూలుగా ఉండదండి. అది చాలామందికి ఇష్టం ఉంటుంది అట్లా కలుపుకొని తినడము. నాకైతే ఇష్టము. అలా కలిపి ముద్దలు చేసుకొని ఇప్పుడు మా ఆయనకి తినిపించి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. తినిపిస్తున్నాను. బాగుందనుకుంటా. ఎక్స్ప్రెషన్స్ బాగానే వస్తున్నారు. టేస్ట్ బాగానే ఉందనుకుంటా. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా తినేయాలి, నోరు ఊరిపోతుంది. ఈ వీడియో ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.